అక్షర రూపంలో వెలిగే ఆదిశక్తి, జ్ఞానాన్ని ప్రసాదించే చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రం ఇకపై అద్భుత ఆధ్యాత్మిక నిలయంగా మారబోతుంది. సాక్షాత్తు వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠించిన ఆ తల్లి ఆలయం ఇప్పుడు 225 కోట్ల రూపాయల ఖర్చుతో భవ్యాతి భవ్యంగా ముస్తాబు కానుంది. అసలు బాసర చరిత్ర ఏమిటి? కొత్తగా నిర్మించబోయే రాజగోపురాలు, మాడవీధుల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత మనశ్శాంతి కోసం వేదవ్యాస మహర్షి దేశాటన చేస్తూ గోదావరి తీరంలోని ఈ ప్రశాంత ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడే తపస్సు చేస్తూ ప్రతిరోజు పిడికెడు ఇసుకతో 3 రాసులుగా చేసి 3 అమ్మవార్లను ప్రతిష్ఠించాడని పురాణగాథ చెబుతుంది. వ్యాసుడు నివసించిన ప్రాంతం కాబట్టి ఇది వ్యాసపురిగా, కాలక్రమేణా బాసరగా మారింది. భారతదేశంలోనే కాశ్మీర్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న సరస్వతి క్షేత్రం ఇదే. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే వారు విద్యాబుద్ధుల్లో రాణిస్తారని కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉత్తర దిక్కున భారీ 9 అంతస్తుల రాజగోపురంతో పాటు మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు నిర్మిస్తారు. ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని ఏకంగా 5000 చదరపు అడుగులకు విస్తరిస్తారు. మొత్తం ఆలయ ప్రాంగణం 20,000 నుంచి 62,000 చదరపు అడుగులకు పెరగనుంది. ఆధునిక సిమెంటు వాడకుండా శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు పూర్తి రాతి కట్టడంగా ఆలయాన్ని పునర్నిర్మిస్తారు. ఒకేసారి 6,000 మంది వేచి ఉండేలా 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ క్యూ కాంప్లెక్స్, ధ్యాన మందిరం, అత్యాధునిక వంటశాలలు రూపుదిద్దుకోనున్నాయి. వచ్చే ఏడాది జూన్లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులు పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో కనుమరుగైన భారీ కోనేరును మళ్లీ పునరుద్ధరించడం ఈ ప్రాజెక్టులో మరో విశేషం. సోలార్ రూప్ టాప్ పార్కింగ్, హెల్త్ సెంటర్, వాహనాల రాకపోకలకు వీలుగా అండర్ పాస్ వంటి సౌకర్యాలతో బాసర ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరజిల్లబోతుంది. అక్షరానికి ఆదిదేవత అయిన బాసర సరస్వతి అమ్మవారి ఆలయం కొత్త వెలుగులతో వ్యాసపురిగా పునర్వైభవం పొందడం భక్తులందరికీ గర్వకారణం. శృంగేరి శారదాపీఠం మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ పునర్నిర్మాణం పూర్తయితే బాసర క్షేత్రం దేశంలోనే మకుటాయమానంగా మారుతుందనడంలో సందేహం లేదు. చదువుల తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం.